ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగినే వ్యోమవద్వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః. వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. కృష్ణం వందే జగద్గురుం. ఆత్మస్వరూప బంధుగణ, మనం కైవల్య ఉపనిషత్ అంటే ఆ ఈశ్వర అంటే పరమాత్మ నుండి అనాదిగా వేరుపడి అనేక జన్మలు ఎత్తి అనేక శరీరములు పొందిన పిదప మానవ జన్మ అంటే ఇక ఆల్మోస్ట్ మానవుడే మాధవుడిగా మారాల్సినటువంటి తరుణంలో ఈ మానవ జన్మ పొంది ఈ ఉపాధి ఈ శరీరం పొంది ఇక అల్టిమేట్ ఆఖరి లక్ష్యము ఈ మళ్ళీ పునరపి జననము మళ్ళీ మరణము ఈ చక్రం నుండి బయటపడి ఆ పరమాత్మ స్వరూపాన్ని పొందడమే కైవల్యము. చూడండి, ఇక దొంగ తిరుగుడు ఏం లేదు, అటు ఇటు ఏం లేదు, డైరెక్ట్గా మీ కైవల్యమునకు మీకు దారి చూపెట్టేది, మిమ్మల్ని దర్శింపజేసేది ఈ ఉపనిషత్తు కాబట్టి కైవల్య ఉపనిషత్. అది నిన్న మనం చూసాం ఏంటంటే, ఏది తెలుసుకుంటే సర్వబంధై ప్రముచ్యతే అంటే టోటల్ నాకు ఫ్రీడమ్ లేదండి, స్వేచ్ఛ లేదు, స్వాతంత్ర్యం లేదు అంటాం. అంటే అర్థం ఏంటి? మనం బ్రిటిష్ వాళ్ళు ఉండేటప్పుడు వాళ్ళని మనం పరిపాలించే వాళ్ళు, సో వాళ్ళ దగ్గర నుండి మనకి స్వాతంత్రం కావాలి. అంటే ఎప్పుడు కావాలి అంటే 1 సంవత్సరమా? నో, పూర్తి స్వాతంత్రము 1 సంవత్సరం కాదు. కాబట్టి ఈ సంపూర్ణటువంటి ఎటువంటి షరతులు లేకుండా కండిషన్స్ లేకుండా ఉండే ఆ స్వాతంత్ర్యాన్నే కైవల్యము లేదా ముక్తి అంటారు. అందుకే ముక్తి అంటే మీరు అర్థం చేసుకోవాలి. సపోజ్ ఇప్పుడు ఎవరైనా సరే అరెస్ట్ చేసి జైలుకి పంపించారనుకోండి, వారు తప్పు చేస్తే, సో ఆ జైలు నుండి వారికి ముక్తి కావాలి. ఏంటి? విడుదల కావాలి. మళ్ళీ తప్పు చేస్తే మళ్ళీ వేరే జైలుకి వెళ్తారు. అంటే అర్థం ఏంటి? ఆ ముక్తి అనేది మనం మాట్లాడట్లేదు. మనమేంటంటే ఈ శరీరం అనే కారాగారంలో మనం బందీ ఉన్నాము. కాబట్టి ఈ శరీరం అనే కారాగారం నుండి మనం బయటపడాలంటే శాశ్వత ముక్తి రావాలి. ఎందుకు? ఈ శరీరం అనేది ఎలాంటి జైలు? జాగ్రత్త అవస్థ ఒక రకమైన జైలు, స్వప్నం ఇంకొక రకమైన జైలు, గాఢ నిద్ర ఇంకొక రకమైన జైలు. ఒకవేళ శరీరం నేను నాశనం చేస్తే నాకేమైనా ముక్తి ఉంటుందా? నో, అది ఇంకొక రకమైన జైలు, దీర్ఘ నిద్ర. మనం ప్రతిరోజు గాఢ నిద్రకి వెళ్తాము, అదే టైపు దీర్ఘ నిద్ర కలిగితే మరణము అంటారు. అంటే పడుకున్న వ్యక్తి మళ్ళీ లేస్తాడని చూస్తాము, మరణించే వ్యక్తి ఆ శరీరంలో లేవడు, కొత్త శరీరం వేరే శరీరం నుంచి లేస్తాడనమాట. సో అందువల్ల అది కూడా ఒక రకమైనటువంటి నిద్రగానే చెప్తారు మహాత్ములు. సో అందువలన ఇప్పుడు ఏమంటున్నారు అంటే, చాలామంది భక్తితో వాళ్ళు కర్మల నుంచి తప్పించుకోగలం అనుకుంటారు. ఏమనుకుంటారు? నా భక్తితో నేను ఈ యొక్క కర్మబంధనములన్నీ తప్పించుకోవాలనుకుంటారు. కానీ భక్తితో కర్మలను తప్పించుకోగలరా? ఎప్పుడు అంటే ఈ యొక్క భగవంతుడు, జగత్తు, జీవ ఈ మూడింటి నుండి రెండింటికి రావాలి. ఏంటి? ఇక కేవలము పరమాత్మే, భగవంతుడే పరమాత్మ.
మిగతాదంతా కూడాను పరమాత్మ ఆధారంగా ఉన్నది, పరమాత్మే ఆధారంగా ఉన్నది, పరమాత్మే అధిష్టానంగా ఉన్నది, పరమాత్మే స్టేజ్గా స్క్రీన్గా ఉన్నది అని తెలుసుకోవాలి. అప్పుడేమవుతుంది, భక్తుడు ఏం చేస్తాడంటే ప్రారబ్ధ కర్మకు భగవంతుని వేడుకోడు. ఎందుకు? ప్రారబ్ధ కర్మలో భగవంతుని యొక్క జోక్యం చేసుకోడు. ఎందుకు చేసుకోడు అంటే ముందే చెప్పా, ఒక రాయి మనము ఒక కుక్కకి ఏదైనా మనల్ని కరవడానికి వస్తుంది, ఒక కుక్క ఇలా కొట్టారనుకో రాయితో, ఆ మధ్యలో ఒక మనిషి వచ్చాడు, అయ్యో మనిషికి తగలకూడదు, లేకపోతే ఒక ఆవు వచ్చింది, అయ్యో ఆవు తగలకూడదు అంటే రాయి ఆగుతుందా? ఆగదు. అదేవిధంగా ప్రారబ్ధ శరీరం అనేది ఒక విసిరినటువంటి రాయి లాంటిది, దేవుడికి అది ఎవడూ ఆపలేడు. కాబట్టి మన ప్రారబ్ధ కర్మ కోసము మనము భగవంతుని మనము వేడుకోము. ఎందుకంటే అది శాశ్వతమైన పరిష్కారం కాదు. ఒక సమస్య నుంచి ఇంకో సమస్యకు ప్రయాణిస్తూ ఉంటాం మనం, మన జీవితాంతం అంతే. ఒక కోరికలు కూడా అలాగే, ఒక కోరిక తీరిన తర్వాత మరో కోరిక, మరో కోరిక తీరిన తర్వాత 10 కోరికలు, 10 తర్వాత 100 కోరికలు, తప్పించుకుంటూ పోతాం అన్నమాట. మనం ఇప్పుడు డాక్టర్లు కూడా అంతే, ఏం చేస్తారు, మన స్టమక్ పెయిన్కి ఒక ట్యాబ్లెట్ ఇస్తారు, సైడ్ ఎఫెక్ట్ ఫీవర్ వస్తుంది, ఫీవర్ కోసం ఒక ట్యాబ్లెట్ ఇస్తారు, సైడ్ ఎఫెక్ట్ తలనొప్పి వస్తుంది. సో అలాగా మనం కూడా తప్పించుకోవడానికి పరుగులు తీస్తూ ఉంటాము. ఒక సమస్య తగ్గుతుంది, ఇంకో సమస్య సరిగ్గా రెడీగా కూర్చుని ఉంటుంది. అందువల్ల మనకి పూర్తి సమస్య నుండి పరిష్కారం కావడానికి మనకి శాస్త్రము నీ యొక్క జ్ఞానం అందిస్తుంది. ఏంటి అజ్ఞానము అంటే, ఈ జగత్తు ఉన్నది వేరుగా నాకంటే, ఈశ్వరుడు అనేవాడు మా ఇద్దరిని కంట్రోల్ చేస్తున్నాడు, ఆయనకి ఇష్టం వచ్చినట్టు మమ్మల్ని పుట్టిస్తున్నాడు, మమ్మల్ని చంపుతున్నాడు అనే ఈ అజ్ఞాన ప్రశ్నలు పక్కన పెట్టి ఈ త్రిపుటి నుండి రెండింటికి రావాలి. ఏంటి? ఒకటి పరమాత్మ, 2 మాయ, రెండే రావాలి అంతే. అంటే ఏంటి? ఈ జీవాత్మ అనే భ్రమ, ఇది జగత్ అనే భ్రమ, ఈశ్వరుడు వేరేగా ఉన్నాడనే భ్రమ, ఇవన్నీ పోతే రెండే మిగిలితాయి. ఏంటి? ఒకటి సత్యము పరమాత్మ, 2 జగత్తు మిథ్య. అప్పుడు ఏమవుతుంది, మీకు అక్కడ నుండి జిజ్ఞాస కలగాలి. ఏంటి? ఏ జ్ఞానం తెలుసుకుంటే ఈ జైలు, ఈ కారాగారాల నుండి నేను బయటపడతాను అంటే మీకు బెయిల్ కాదు ఇది, ఇక పూర్తిగా ఇంకెప్పుడు ఇంత టైం వరకు ఈ బెయిలు, అప్పటి వరకు నువ్వు వచ్చి సంతకాలు పెట్టాలి, అప్పటి వరకు నువ్వు ఇచ్చేయాలి అని ఉండదు. నీకు ఎటువంటి కండిషన్లు షరతులు లేని బెయిల్ అంటారు చూసారా, ఆ విధంగా మనము పూర్తి స్థాయి స్వాతంత్రం పొందడాన్ని విముక్తి లేదా మోక్షము లేదా కైవల్యము అంటారు. ఇంగ్లీష్లో టోటల్ ఫ్రీడమ్, లిబరేషన్, సాల్వేషన్, ఎన్లైట్మెంట్, సెల్ఫ్ రియలైజేషన్ అంటారు. ఓకేనా? ఇప్పుడు తర్వాత దీన్ని మరింత వివరంగా చెప్తున్నారు. ఏంటి? త్రిషు ధామసు యద్భోగ్యం భోక్తా భోగశ్చ యద్భవేత్ తేభ్యో విలక్షణ సాక్షి చిన్మాత్రోహం సదాశివః. త్రిషు ధామసు యద్భోగ్యం భోక్తా భోగశ్చ యద్భవేత్. తేభ్యో విలక్షణ సాక్షి చిన్మాత్రోహం సదాశివః. ఇప్పుడు చూడండి, ఈ 17వ మంత్రం వరకు మనం ఏం చేశాము, గురువు శిష్యునికి ఉపదేశం చేశాడు, అంటే మహావాక్యం
చూసాయి కదా, తత్వమేవ త్వమేవ తత్, తత్వమేవ త్వమేవ తత్తు అన్న తత్వమసి అన్న ఒకటే. అంటే శిష్యుడు ఏ విధంగా అర్థం చేసుకోవాలి అంటే, మనకి నువ్వు ఇన్ని రోజులు, ఇన్ని సంవత్సరాలు, ఇన్ని జన్మల పాటు దేవుడు అనేవాడు ఎక్కడో మేఘాల్లో ఉన్నాడు, వైకుంఠంలో ఉన్నాడు, కైలాసంలో ఉన్నాడు, పరలోకంలో ఉన్నాడు అనే భ్రమలో ఉన్నావు కదా. ఆ దేవుని యొక్క స్వరూపము వేరే ఏమీ లేదు, నీ స్వరూపమే. కెరటము నిందిస్తుంది, ఈ సముద్రుడు నన్ను సృష్టించి ఇబ్బంది పెడుతున్నాడు, ఈ సముద్రుని మీద ఎంత భక్తి తపస్సు చేసినా నాకేమి చూడలేదు, నాకు సరిగ్గా చూడట్లేదు అని కెరటం బాధపడుతుంటే ఏం చెప్తారు పెద్దవాళ్ళు, ఎవరైనా జ్ఞానులు, ఏ కెరటమా, నువ్వెవరినైతే నీ ఈశ్వరుడు ప్రభువుగా సముద్రుని అంటున్నావో ఆయన స్వరూపము నీ స్వరూపము ఒక్కటే. ఏంటది స్వామి? నీరు. ఆ విధంగానే జ్ఞానులు కూడా ఉపదేశం చేశారు. ఏ శిష్య, ఏ భక్తులారా, ఏ మనుష్యులారా, మీ యొక్క స్వరూపం అనేది ఈశ్వరుడి కంటే భిన్నం కాదు. అంటే ఈశ్వర అనేవారు మీకంటే ఒక క్షణం కూడా వేరుగా లేరు. అంటే మీలోనే ఉంటున్నారు. ఎలా? పాలలోనే వెన్న ఉన్నట్లుగా. వెన్న ఒక మూల ఉంటుందా? లేదు, అంత వ్యాపించి ఉంటుంది. అంటే మీ లోపల బయట కాకుండా సర్వాంతర్యామిగా సర్వవ్యాపిగా ఉన్నది. కాబట్టి ఇప్పుడు 18 నుండి 22 వరకు శిష్యుడు తన బోధను అందుకున్న తన బోధను మహావాక్య రూపంలో చెప్తాడు. ఏంటి? ఇప్పుడు చూడండి, గురువు చెప్పడం అయిపోయింది. యాక్చువల్ 17 వరకు గురువు చెప్పేశారు. ఏంటి? తత్వమేవ త్వమేవ తత్. అది తెలుసుకున్న తర్వాత ఏమైంది? మొత్తం బంధనాలన్నీ మొత్తం శిథిలమైపోయి రాలిపోయి ఎండిపోయిన ఆకులాగా. ఇప్పుడు ఏమంటున్నాడు శిష్యుడు? అనుభూతి చెందాడు. ఎస్, నేనే కదా, ఇన్ని సంవత్సరములు సంసారము గృహస్థులుగా బాధపడుతున్నామే, నా స్వరూపం ఈశ్వరుడి కంటే భిన్నం కాదే, ఎలా తెలుసుకోవాలి? కొండ ఎలాగైతే నేనే మట్టిని, ఈ భూమండలం అంతా ఉన్నటువంటి మట్టి స్వరూపం నా స్వరూపం ఒకటే, అంటే నేను భూమితో సమానమే. ఎందుకు? భూమికి ఉన్నది మట్టే, నాకున్నది మట్టే అని కొండ భూమి సారము, భూమి యొక్క తత్వం, భూమి యొక్క ఆత్మ మట్టి, ఆ మట్టితో ఎలాగైతే అనుభూతి చెందుతుందో ఆ విధంగా శిష్యుడు కూడా ఏమనాలి? గురువు అంటాడు తత్వమసి, ఏ శిష్య తత్వమసి, నువ్వే అది అయి ఉన్నావు. ఆమె శిష్యుడు ఎలా అర్థం చేసుకోవాలి? ఓహో ఎస్, అహం నేనే బ్రహ్మ, ఆ శుద్ధ చైతన్య పరమాత్మ బ్రహ్మ, అసి అహం అస్మి, అంటే నేనే ఆ పరమాత్మ బ్రహ్మై ఉన్నాను అని క్లెయిమ్ చేయాలి శిష్యుడు. వెంటనే శిష్యుడు నువ్వు బ్రహ్మ అని గురువు చెప్తే నేను బ్రహ్మ అని శిష్యుడు అర్థం చేసుకోవాలి. ఎలాగా? ఆయన చెప్పిన ఉపదేశం ఆధారంగా. ఇప్పుడు చెప్పాను కదా స్పష్టంగా, కెరటము సముద్రము నామరూపాలుగా చూస్తుంటే దృశ్యాలుగా రెండు ఒకటి కాదు. మరి ఎప్పుడు ఒకటి అవుతాయి? దీని యొక్క సారం H2O నీరు, సముద్రం యొక్క సారం H2O నీరు, నీరు ప్రకారంగా రెండు ఒకటి అవుతాయి. అంతేగాని కెరటము సముద్రమేనంట, కెరటం సముద్రం అవదు. కెరటములో ఉన్నది నీరు, సముద్రంలో ఉన్నది నీరు, అంతా నీరే. నీరు కంటే భిన్నంగా కెరటము లేదు, సముద్రం లేదు, ఉట్టి నీరే ఉన్నది అక్కడ కేవలం. గురుబోధను దీన్ని మహావాక్యం అంటారు. ఏంటి మహావాక్యం అంటే? ఏంటి? తత్వమసి. మరి దాన్ని ఏం చేయాలి? అనుభవ వాక్యం అంటే ఏంటి? అనుభవం, మీ అనుభూతిలోకి రావాలి. ఏదో గురువు చెప్పాడు కదా, మా శిష్యుడికి సాక్షాత్కారం అయిందండి, ఆత్మ సాక్షాత్కారం, దైవ సాక్షాత్కారం అయింది, ఈజ్ రియలైజ్డ్ పర్సన్, మోక్షం పొందాడు, జీవన్ముక్తుడే అని ఎవరో సర్టిఫికేట్ ఇవ్వకూడదు. మనంతట మనకే అనుభవంలోకి రావాలి. ఎస్, ఈ శరీరం నా స్వరూపం ఏంటండి? మారనది, వచ్చేది కాదు, పోయేది కాదు, పుట్టేది కాదు, మరణించేది కాదు, నాలో ఎటువంటి వికారాల మార్పులు జరిగేది కాదు. నేను ఒకప్పుడు ఉండేది, ఒకప్పుడు లేకపోవడం అంటూ ఉండదు. నాలో మార్పులు లేవు, కాబట్టి పెరుగుదల లేదు, తగ్గుదల లేదు, నాలో ఎటువంటి కర్మ లేదు, నాలో ఎటువంటి ఆలోచనలు కోరికలు లేవు, నాలో ఎటువంటి కదలిక లేదు. నేను ఎప్పుడూ ప్రకాశిస్తూనే ఉంటాను, నాకు రెస్ట్ అక్కర్లేదు, నాకు అలసట లేదు. ఇవన్నీ మీరు చెక్ చేసుకుంటారు అనుకోండి, ఈ శరీరము ఇంద్రియములన్నీ కూడా ఫిట్ అవ్వు. ఇవి ఒకప్పుడు ఉంటాయి, ఒకప్పుడు ఉండవు, ఒకప్పుడు అలసిపోతాయి, ఒకప్పుడు నీరసించిపోతాయి, ఒకటి పడిపోద్ది, ఒకటి లేస్తుంది,
కోరికలు, ఆలోచనలు, సంకల్పాలు, వికల్పాలు, భావనలు, ఆ, ఆ, వినికిడి ఉండదు, ఒకసారి చూపు ఉండదు, ఒకసారి స్వప్నం అంటారు, జాగ్రత్త అంటారు, అవస్థలు లేనిది, ఏమీ లేనిది ఏమున్నది? అన్నిటికీ సమానంగా నేను అని అక్కడి వరకు కామన్ అందరికీ. అవి ఎప్పుడు ఉంటుంది, అది ఎప్పుడు ఉండేది కాదు, పోయేది కాదు, ఎప్పుడు వచ్చేది కాదు, పోయేది కాదు. నిరంతరం ఉండేది ఏంటంటే కేవల శుద్ధమైనటువంటి ఆ నేనుగా మనకి స్ఫురణ కలుగుతుంది. స్ఫురణ, ఎస్. మాట్లాడకపోయినా సరే మనం ఉన్నామనుకోండి, అన్నీ విడిచిపెట్టి నేను ఉన్నాను అనేది మీకు ఉన్నదా లేదా? లేకపోతే నేను నాశనం అయిపోయిన అనుకుంటారా? లేదు. నేను ఆ కేవలం నేను భావనగా, నేను భావమే, కేవలం అహంభావం అంటే నేను భావమే, అహంకారం కాదండోయ్. మళ్ళీ మర్చిపోకండి మీరు. అంటే నేను వ్యక్తిని, నేనే ఇల్లు కట్టాను, నేనే కారు కొన్నాను, నేనే పిల్లలకు పెంచాను, నేనే పిల్లలకి ఉద్యోగాలు వచ్చేటట్టు చేశాను, నేనే పిల్లలకి పెళ్ళిళ్ళు చేశాను. ఈ నేను చేశాను అనేది అహంకారం. మళ్ళీ చేశాను లేదు, నేను పుట్టాను లేదు, నా పేరు లేదు, నా ఊరు లేదు, ఏమీ లేవు, జస్ట్ నేను. దానినే శుద్ధ చైతన్యము అంటారు. ఒక అమ్మగారు నిన్న అడిగారు ప్రశ్న, దీని ఆన్సర్ ఇదే. కాబట్టి ఈ విధంగా ఆ గురువు చెప్పిన వాక్యాన్ని తనకి అనుభవంలో చెందడాన్ని అహం బ్రహ్మాస్మిగా తెలుసుకోవాలి. కాబట్టి ఇక నుంచి చూడండి, ఇవన్నీ నిధిధ్యాసన శ్లోకాలు అనమాట. ఇక్కడ నుంచి నిధిధ్యాసనలో అంటే మీరు బయటికి చెప్పాల్సింది కాదు, ఎవరికి చెప్పాల్సింది కాదు. మీరు ఏ సమయంలో మీకు పూర్తి ప్రశాంతంగా ఏకాంతంలో ఉంటారో ఈ మంత్రాలను మీరు స్మరించుకోవాలి. వీటిని నిధిధ్యాసన వాక్యాలు అంటారు. అందుకే శంకరాచార్య కూడాను మనకి మనీష పంచకములో కానీ, అదేవిధంగా అనేక అనేక బ్రహ్మ జ్ఞానవలిమాల అని బోల్డ్ రాశారు వారు. దాంట్లో కూడా అహం బ్రహ్మాస్మి అసంగోహం 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 పునః పునః, నాకేమి అంటదు, నేను ఈ జగత్తంతా కూడా నాలో ఈ బురద నీళ్ళలాగా వస్తున్నా నాకు అంటదు, నేను తామర వలె పద్మ వలె ఉన్నాను, ఈ జగత్తంతా నేను తెర అయితే నా మీద సినిమాలాగా ఆడుతుంది కొద్ది కాలం పాటు, ఇది నాకు అంటదు ముట్టదు. అదేవిధంగా ఈ జగత్ అనేది ఒక స్వప్నంలా క్రియేట్ చేయబడినది, నిర్మాణం చేయబడినది, దానివల్ల నాకేమీ సుఖదుఖాలు రావు అని ఆ స్పష్టత వస్తుంది. అహం సత్యం మద్వ్యతిరిక్తం, నాకంటే వ్యతిరిక్తం సర్వము మిథ్యా, మత్తో నాణ్య కించతు అస్తి. అందుకే భగవాన్ శ్రీకృష్ణ ఏమన్నారు 10వ అధ్యాయంలో, ఆయన కూడా అహం బ్రహ్మాస్మి అనే స్థితిలో ఉండి భగవద్గీత అర్జునుడు చెప్పారు. అందుకేమన్నాడు ఆయన, మత్త నాకంటే భిన్నంగా, మత్త పరతరం నాణ్యతు కించిదస్తి ధనంజయ మయి సర్వమిదం ప్రోతం సూత్రే మణిగణా ఇవ. అంటే కృష్ణ పరమాత్మ కూడా దేవకీ వసుదేవుల పుత్రుడుగా కాకుండా దానికి ఆధారంగా ఉన్న శుద్ధ చైతన్యం బ్రహ్మ అహం బ్రహ్మాస్మి అనే అనుభూతిలో ఉంటూ అర్జునుడికి చెప్పారు. కాబట్టి ఇది సాక్షాత్తు భగవద్గీత అన్నారు, లేకపోతే కృష్ణగీత అనేవాళ్ళం, లేకపోతే అర్జున గీత అనేవాళ్ళం. ఇది మీరు చాలా స్పష్టంగా తెలుసుకోవాలి పదే పదే. అందువలన ఇదంతా కూడా ఒక్కటే సత్యము. ఆ సత్యం పైన ఆపాదించబడినటువంటి నామరూపాలే, అవి తాత్కాలికము, క్షణికములే. అక్కడ ఉన్నది ఎల్లప్పుడూ ఉన్నది సినిమా హాల్లో కేవలం తెరే. కానీ సినిమా స్టార్ట్ అయినప్పుడు ఆ తెరపైన మనకి ఏమి కనిపిస్తుంది? ఈ యొక్క లైట్ ప్రొజెక్టర్ ఉంటుంది కదా వెనక పక్క, ఆ ప్రొజెక్టర్ నుండి ఆ కాంతి యొక్క వికిరణాలు మార్పులు వలన మనకి ఆ యొక్క బొమ్మల్లా కనిపిస్తాయి తెరపైన. అందుకే ఇక్కడ ఏమంటున్నారు, మనకి తత్ పదార్థము తం పదము అని చూడండి. తత్వం అసలు 2 ఉంటాయి. ఏంటి? తత్ అంటే ఆ శుద్ధ చైతన్య ఈశ్వరుడు యొక్క ఉపాధితో కూడిన ఈశ్వరుడు, తం అంటే జీవుడు, జీవాత్మ. సో ఈ రెండింటికి మనము విచారణ చేయాలి. ఎటువంటి విచారణ? రెండింటిలో ఉన్న ఉపాధులు తీసేయాలి, నామరూపాలు తీసేయాలి, వాటి యొక్క గుణగణాలు తీసేయాలి, వాటి యొక్క వృత్తిలు తీసేయాలి. వాటికి ఏమేమి ఉన్నాయో రెండింటికి తీసేస్తే మిగిలినవి ఏంటండి? కేవలము శుద్ధ చైతన్యమే రెండిట్లు మిగులుతుంది. ఇప్పుడు చూడండి, అక్కడ ఒక బకెట్ పెట్టాము నీరు, ఆ నీటిలో సూర్యుని ప్రతిబింబం పడింది. మనం ఏం చేయాలి?
ఈ ప్రతిబింబము వేరేగా లేదు, సూర్యుని వలనే ఉన్నది. కాబట్టి సూర్యుని యొక్క ప్రతిబింబం అన్నాం అనుకోండి, అప్పుడు ఏం చేయాలి మనము? ఈ బకెట్ తీసేయాలి, ఈ నీరు తీసేయాలి. బింబం అంతా ఇంకెక్కడ ఉంటుంది? సూర్యుడేగా. ఆ విధంగా మీరు కూడా ఈ విధంగా పదే పదే ఈ రెండు చింతన చెయ్యాలి. ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఏ రోజైతే మీరు పూర్తిగా, ఏ క్షణంలోనైతే ఇక లేశమంతైనా సరే నేను ఈశ్వరుడి కంటే భిన్నంగా ఉన్నానని మీ హృదయంలో ఉండదో, అది పోతుందో, దాన్ని ముడి అంటారు. హృదయ గ్రంథి అంటారు. అంటే అజ్ఞానం వలన జనించినటువంటి కోరికలు, కామం వలన పుట్టినటువంటి కర్మల వలన, వాటి ద్వారా వచ్చినటువంటి పుణ్యపాపాల వలన, వాటి ద్వారా నుంచి వచ్చినటువంటి ప్రారంధ కర్మ వలన, వాటి ద్వారా నుంచి వచ్చినటువంటి సుఖదుఖాల వలన, మళ్ళీ ఇదంతా ఒక సంత. దీన్నే న్యూడిల్స్ సంసారం అంటారు. న్యూడిల్స్ మ్యాగీ అంటారు, తెలుసు కదా. న్యూడిల్స్ సంసారం అంటే ఏంటంటే, మనము ఆ యొక్క స్పోర్క్తో ఇలా పట్టుకొని లేపామనుకోండి ఒకటి, అవన్నీ లేచి వస్తాయి మనతో పాటు. మనం కూడా ఒక్కసారి ఈ కర్మల్లో, ఈ కోరికల్లో పడి, ఈ కోరికలనే జంజామృతంలో పడిపోయి తిరుగుతున్నాం మనకు చక్రంలో, అప్పుడు మళ్ళీ జన్మ తప్పదు. జన్మ వచ్చిందంటే ఊరుకుంటుందా? ఆ యొక్క పుణ్యపాపాల వలన శరీరం వచ్చింది కాబట్టి పుణ్యం వలన సుఖము, పాపం వలన దుఃఖం కలగాల్సిందే, ఎవరు తప్పించలేరు. అయితే మరి నేను పూజ చేస్తే నాకేంటి స్వామి? పూజ చేయడం వల్ల మీలో ధైర్యము, మీలో సహన శక్తి పెరుగుతుంది. అంటే స్వీకరించగలుగుతారు ఎంత కష్టమైనా. అంతే తప్ప ప్రారబ్ధాన్ని ఈశ్వరుడు కూడా తీసేయలేరు. ఎందుకు? అది విసిరిన రాయి లాంటిది, విడిచిపెట్టిన బాణం లాంటిది, గమ్యాన్ని, లక్ష్యాన్ని ఛేదిస్తుంది. ఈ విధంగా అహం సాక్షి, నేను చిత్ రూపాన్ని, చైతన్య రూపాన్ని, చిత్ అంటే జ్ఞానస్వరూపము నేను. అందుకే సత్యం జ్ఞానస్వరూపం, అనంతము జ్ఞానము. బింబ చైతన్యాన్ని చూడండి, బింబ ప్రతిబింబ అంటే మొత్తం ఉన్నది ఒకటే శుద్ధ చైతన్యం. అది మాయ ద్వారా ప్రకటమైతే ప్రతిబింబం అంటారు. కానీ దాన్నే సాక్షి చైతన్యం అని కూడా అంటారు. అంటే మూడు అవస్థల్లో, అంటే ఏంటి? ఈ జాగ్రత్త అవస్థలో ఆ యొక్క శుద్ధ చైతన్యం యొక్క శరీరంలో ఉన్నటువంటి ప్రతిబింబ చైతన్యాన్ని ఏమంటారు? జీవుడు. అంటే జాగ్రత్త అవస్థలో ఆయన పేరేంటి? విశ్వ అంటే విశ్వం దర్శిస్తున్నాం కదా. మరి స్వప్నంలో ఆయన పేరేంటి? తైజస. ఓన్లీ తేజస్వరూపంగా మీ స్వప్న ప్రపంచంలో ఉంటారు, పక్క వాళ్ళకు కూడా తెలియదు. వ్యవహారం నడుపుతారు. ఏ వ్యవహారము? స్వప్న వ్యవహారం. అదేవిధంగా గాఢ నిద్రలో కేవలం ఆనంద స్వరూపంగా ప్రాజ్ఞ, ప్రకర్షేణ అజ్ఞ అంటే అజ్ఞానంలో సుఖంగా ఉంటారు. అంటే నేను గాఢ నిద్రలో ఉన్నాననే విషయం కూడా తెలియదు. ఎప్పుడు తెలుస్తుంది సుఖము? నేను లేచిన తర్వాత, అమ్మయ్యా నేను సుఖంగా నిద్రపోయానండి, అంత రాయిలా పడి ఉన్నానండి. అంటే గాఢ నిద్రలో ఉన్నంత సమయము సుఖం అనుభవిస్తున్నాననే విషయం మనకు తెలియదు. దురదృష్టకరం. అందువలన ఈ మూడు అవస్థలు ఏంటి? జాగ్రత్త అవస్థ, స్వప్నం అవస్థ, సుషుప్తి అవస్థ. మూడు అవస్థల్లో కూడాను నేనేం చేస్తున్నాను? నేను అనుభవిస్తున్నాను సుఖ దుఃఖాలని. త్రిషు ధామసు చూడండి ఆ మంత్రంలో, త్రిషు ధామసు అంటే జాగ్రత్త, స్వప్న, సుషుప్తి అవస్థల్లో, మూడు అవస్థల్లో యద్భోగ్యం అంటే మూడు ప్రపంచాలు అనుభవిస్తాను. ఏంటి ప్రపంచాలు? ఇప్పుడు జాగ్రత్త ఉంది కదా, ఈ జాగ్రత్త ప్రపంచం అనమాట. ఈ జాగ్రత్త ప్రపంచంలో నేను, నా ఇల్లు, నా వాకిలి, నా కారు, నా బంగ్లాలు, నా బంగారము, నా డబ్బు, నా ధనము, నా స్థలాలు, నా భూములు, నా భార్య భర్త, నా బిడ్డలు, నా బంధువులు, నా మిత్రులు, నా అమ్మ నాన్న, నా అత్త మామ, వీళ్ళందరూ ఉన్నారు కదండి. నా ఉద్యోగము, నా వ్యాపారము, నా యొక్క అసిస్టెంట్లు, నా యొక్క కూలీలు, నా సేవకులు, నా 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 ఇష్టదేవతలు, నా గుళ్ళు, నా మతము, నా ధర్మము, నా కులము, ఇవన్నీ ఉన్నాయి కదండి. సో ఇవన్నీ కూడా వ్యవహారం చేస్తూ వాటి వలన నీకు అప్పుడప్పుడు సుఖం కలుగుతూ ఉంటుంది, అప్పుడప్పుడు దుఃఖం కూడా కలుగుతుంటుంది. ఈ రెండింటిని కలిపి భోగము అంటారు, భోగ్యం, అనుభవించి. జాగ్రత్త అవస్థలో స్థూల ప్రపంచాన్ని, సూక్ష్మ అవస్థలో అంటే మన స్వప్న అవస్థలో సూక్ష్మ ప్రపంచాన్ని, అదేవిధంగా గాఢ నిద్రలో కారణ ప్రపంచాన్ని అనుభవిస్తాము.
అయితే మీరు ఒకటి అడగొచ్చు, స్వప్న ప్రపంచంలో ఏంటి అనుభవిస్తాం స్వామి? దాంట్లో కూడా అనుభవిస్తారు. అద్భుతమైనటువంటి ఒక మంచి వేడుకలు కానీ, దాంట్లో అద్భుతమైనటువంటి తినుబండారాలు, పెద్ద విందు భోజనాలు, అవంటే ఆ సుఖం కనిపిస్తుంది స్వప్నంలో కూడా. లేకపోతే ఆకలిగా వెళ్తుంటే నీరు దొరక్క, భోజనం దొరక్క, మీ వెనక ఒక పులి కానీ, ఒక ఎలుగు వంటి కానీ వెంట పడుతుంటే దుఃఖం కలుగుతుంది, భయం కలుగుతుంది. కాబట్టి స్వప్నంలో కూడా సుఖదుఖాలు కలుగుతుంటాయి. అయితే మరి సుషుప్తిలో ఏం కలుగుతుంది స్వామి? సుషుప్తిలో గాఢ నిద్రలో పోతే సుఖంగా ఏమి సుఖదుఖాలు లేని ఆ ఆనంద స్థితిలో ఉంటావు నువ్వు. అందుకే ఆ సుషుప్తిలో కూడా సుఖము అనే ఆ పుణ్యము ద్వారా వచ్చిన సుఖం. అందుకే ఎంతో పుణ్యం ప్రారంధ పుణ్యం ఉంటేనే మంచి గాఢ నిద్ర పడుతుంది మనిషికి. చాలామంది నిద్ర పట్టక నానా ఇబ్బందులు పడుతుంటారు. మీరు చూడండి, స్లీపింగ్ పిల్స్ వేసుకుంటారు, ట్యాబ్లెట్స్ వేసుకోవాల్సి వస్తుంది. ఇదే విధంగా మైకేల్ జాక్సన్ ప్రపంచంలోనే గొప్ప డ్యాన్సర్. ఆయనకి నిద్ర పట్టగా ఒక డాక్టర్ పెట్టుకునేవాడు నిద్ర కోసం. ఆయన అనేక రకాల మెడిసిన్స్, ట్యాబ్లెట్స్ హై డోస్ ఇచ్చారు. ఆ డోస్ ఎక్కువైపోయి ఆ నిద్రలోనే చనిపోయాడు ఆయన. కాబట్టి నిద్ర అనేది మీరు తక్కువ అంచనా వేయకండి. అది మీలో ఎంతో పుణ్యం ఉంటే ఆ నిద్ర రావాల్సినటువంటి పుణ్యం ఉంటేనే మీకు అంత గాఢ నిద్ర పడుతుంది, లేకపోతే నిద్ర పట్టదు. అందులో మీకు ఏం ఖర్చు అవుతుంది? ఆ యొక్క సుఖం అనేది ఖర్చు అవుతుంటుంది, ఆ భోగం, అది కూడా భోగం లాంటిదే. అందువలన భోక్త ఎవరు? ఈ 3 వేషాలు అన్నమాట. చూడండి, ఒకే వ్యక్తి ముగ్గురు మొనగాళ్ళు, ముగ్గురు అన్నదమ్ములు అని ఎవరైనా సినిమా తీశారనుకోండి, ఒకే క్యారెక్టర్. మన ఎన్టీ రామారావు గారు చూడండి, ఆయన శ్రీకృష్ణుడు కూడా నేనే అంటాడు, కర్ణుడు కూడా నేనే అంటాడు, దుర్యోధన కూడా నేనే అంటాడు. అంటే ఏదైతే పెద్ద పాత్రలు ఉన్నా అన్నీ నేనే అంటాడు ఆయన. అన్ని పాత్రలు ఆయనే వేస్తాడు. అందువలన ప్రాబ్లం ఏం జరుగుతుంది? సమాజానికి చాలా కష్టం జరుగుతుంది. ఎలాగా? దుర్యోధన పాత్ర ఆయన వేయడం వలన దానికి కూడా హైలైట్ చూపెట్టాలని దుర్యోధన గొప్పవాడుగా చూపెడతాడు. ఏమంటివి జాతి నిపుమున సూతులకి విలువిద్య చేయకూడదంటావా? ఎంత మాట అంటే అర్థమేంటి? ఓయమ్మో, ఆ దుర్యోధనుడు ఎంత మంచోడండి, ఈ యొక్క వర్ణ వ్యవస్థ, కుల వ్యవస్థ లేకుండా అందరూ సమానంగా ఎంత ధర్మాత్ముడు, ఎంత గొప్పవాడు అనిపిస్తుంది మనకి. కాబట్టి అన్ని క్యారెక్టర్లు మనమే వేస్తాం. అదే కానీ వాస్తవానికి ఆయన కృష్ణ క్యారెక్టర్ కాదు, దుర్యోధనుడు కాదు, కర్ణుడు కాదు. ఆయన ఎవరు? ఆయన ఒక యాక్టర్ అంతే. ఆ విధంగా ఈ 3 వేషాల్లో జాగ్రత్త అవస్థలో మనమే యాక్టింగ్ చేస్తున్నాం, రోల్ ప్లే చేస్తున్నాం. స్వప్నంలో కూడా ఇంకొక రోల్ ప్లే చేస్తున్నాం. సుషుప్తిలో కూడాను అలాగా ఆనంద అనుభూతి చెందుతున్నాం. 3 రోళ్ళు అనమాట. అంటే చిదాభాసగా 3 పేర్లు మనకేంటి? జాగ్రత్త అవస్థలో విశ్వ, స్వప్నంలో తైజస, గాఢ నిద్రలో ప్రాజ్ఞ. చూడండి, ఇంట్లో అమ్మ అంటారు, ఆఫీసులో మేడం గారు, టీచర్ గారు అంటారు. హాస్పిటల్కి వెళ్ళింది ఒంట్లో బాగోలేక పేషెంట్లు అందరూ రండి, పేషెంట్ గారండి, మీ పేషెంట్ ఏంటండి, మీరేనండి అరండి అంట. రోగి అని అర్థం. రోగి, టీచర్ అమ్మ, ఇంట్లో అమ్మ. ఇంట్లో కూడా ఒకళ్ళ కోడలు, ఒకళ్ళ భార్య, ఒకళ్ళ అమ్మ, ఒకళ్ళ కూతురు, ఒకళ్ళ అక్క, ఇన్ని రకాలుగా మనము సంబంధాలు పెడతాం ఒకే వ్యక్తి. కాబట్టి ఇక్కడ కూడా ఒకే శుద్ధ చైతన్యం యొక్క ప్రతిబింబమే అయినప్పటికీ మనం ఉన్నటువంటి ఆ యొక్క పరిస్థితులు బట్టి పేర్లు మారుతున్నాయి. భోగ అంటే ఇక్కడ 2 తీసుకోవాలి మేము. ఏంటి? మనం అనుభవించేవి. ఏంటి అనుభవిస్తున్నాము? సుఖము, దుఃఖము 2 అనుభవిస్తాం. కాబట్టి రెండింటిని కూడా మనం ఇక్కడ భోగము అని తీసుకోవాలి. భోగ అనుభవం అని అర్థం. సో ఏదైనా అనుభవించాలంటే మనకి 3 ఉండాలి. ఏంటి? అనుభవించే వ్యక్తి, అనుభవించడానికి మనం ఉపయోగించినటువంటి ఒక ఇన్స్ట్రుమెంటు, అనుభవించబడినటువంటి పదార్థం. సపోజ్ నేను ఇప్పుడు సినిమా చూస్తున్నాను. సినిమా ఎవరు చూస్తున్నారు? నేను చూస్తున్నాను. దేని ద్వారా చూస్తున్నాను? నేత్రముల ద్వారా. మనస్సు నేత్రముల ద్వారా చూస్తున్నాను. ఎక్కడ చూస్తున్నాను? ఆ తెరపైన చూస్తున్నాను సినిమా బొమ్మలు. 3. దీన్ని త్రిపుటి అంటారు. దీన్ని ఏమంటారు? త్రిపుటి అంటారు. ఈ 3ని కలిపి త్రిపుటి అంటారు. సో ఈ 3ంటికి చూడండి, ఇప్పుడు చూసేవాడు కానీ, చూడబడుతున్న నేత్రం కానీ, అక్కడ ఆ తెర మీద వస్తున్నటువంటి బొమ్మలు కానీ, ఈ 3ంటికి ఏమైనా సంబంధం ఉందా? ఏమీ సంబంధం లేదు. చూడండి, నేనున్నాను అక్కడ, ఇప్పుడు నా ముందు ఒక ఫోన్ ఉన్నది. సపోజ్ ఒక సెల్ ఫోన్ ఉంది. సెల్ ఫోన్ నేను చూస్తున్నాను, చూడబడుతున్న నేత్రములు. వెనక చూస్తున్నది అనేది ఆ అహంకార కర్త, నేను చూస్తున్నాను.
చూసారా? మనస్సు. సో మనస్సు చూస్తున్నది, నేత్రముల ద్వారా చూస్తున్నది, ఫోన్ను చూస్తున్నది. ఫోను, నేత్రములు, మనస్సు ఈ మూడింటి కలిపి త్రిపుటి అంటారు. మరి త్రేభ్యో విలక్షణ, ఈ మూడింటికి నేను సాక్షిగా ఉన్నాను. ఏంటి అంటే ఈ మనస్సు కూడా నా సమక్షంలోనే మనస్సు చూడగలుగుతుంది, నా సమక్షంలోనే నేత్రం చూడగలుగుతుంది, మనస్సు తెలుసుకుంటుంది, నేత్రం చూడగలుగుతుంది. ఆ చూసే వస్తువులో కూడా నేనే ఎలా ఉన్నాను? ఉనికిగా ఉన్నాను. ఎందుకు? అంత సత్ ఉనికిగా ఉన్నాను కదా, నా ఉనికి ఎప్పుడు పోదు, మూడు కాలాల్లో ఉంటుంది. అందుకే దానికి సత్, సత్యము అంటారు. సో ఈ విధంగా తేభ్యో విలక్షణ. అదేవిధంగా ఉదాహరణకి కెమెరా తీయబడిన ఫోటో కానీ భిన్నంగా ఉంటుందా లేదా? చూడు, ఇక్కడ కెమెరా ఉంది, అక్కడ ఫోటో తీస్తున్నాము, అక్కడ జనం ఉన్నారు లైన్లో. సో ఎప్పుడు కూడా కెమెరా ఎప్పుడు కూడాను ఆ ఫోటో కెమెరాకి సంబంధం లేదు, ఆ కెమెరా అనేది సాక్షిగా ఉంటుంది అంతే. ఆ విధంగా కానీ మనం తీసిన ఫోటోలో కెమెరా ఉంటుందా? ఎప్పుడూ ఉండదు. చూడండి, కెమెరా ఎక్కడ ఉంటుంది, ఫోటో అక్కడ ఉంటుంది. కెమెరాతో ఫోటో తీసినప్పుడు ఫోటోలో అందరూ ఉంటారు కానీ కెమెరా ఉండదు. సపోజ్ కెమెరా తీసిన వ్యక్తి ఉన్నాడు అనుకోండి, ఆయన కెమెరా ద్వారా తీస్తున్నాడు, అక్కడ ఫోటోలో వ్యక్తులు ఉన్నారు, కెమెరా ద్వారా తీస్తున్నాడు, కానీ కెమెరాలు తీసేవాడు ఫోటోలో ఉండడు. అలాగా. సో ఈ విధంగా మనకి ఐఎమ్ ఎవర్ ది సబ్జెక్ట్ నెవర్ ది ఆబ్జెక్ట్. చూడండి, మనం ఎప్పుడు కూడా ద్రష్టలమే అవుతాం, మనము దృశ్యాలం కాము. సపోజ్ ఒక వస్తువు తీసుకున్నాను అనుకోండి, నేత్రం అనేది చూస్తుంది, ఓకేనా? సో నేత్రం చూసేది, వస్తువుని చూడబడేది. సపోజ్ మనసు తీసుకున్నాను అనుకోండి, మనస్సు చూస్తుంది దేన్ని? నేత్రాన్ని. అంటే నేత్రం మనస్సుకి దృశ్యమైపోయింది, నేత్రం ఏమైంది? మనస్సుకి దృశ్యమయ్యింది. సపోజ్ మనసు తీసుకుందాం, మనసుని నేను చూస్తున్నాను, నా మనస్సులో ఇప్పుడు మంచి ఆలోచన వచ్చింది, నా మనసు ఏం బాగోలేదు, కలత చెందుతుంది, భయపడుతుంది. అంటే మీ మనస్సులో ఒక్కసారి ప్రశాంతంగా మీ మనసులోకి తొంగి చూస్తే మీ మనస్సులో ఏమి జరుగుతుంది అనేది మీకు స్పష్టంగా తెలుస్తుంది. మీ మనసులో ఏమి జరుగుతుంది అనేది స్పష్టంగా తెలుస్తుంది. వాచ్ యువర్ మైండ్ అంటారు. ఏంటి? మనం ఎప్పుడు కూడా మన మనసుని చూడము, మనం బిజీగా బయట నుండే బిజీగా చూస్తాము, కానీ మన మనసుని మనము ఎప్పుడు సందర్శించము. అందుకే యోగులు, ఋషులు ఏం చేస్తారు? మనసును దర్శిస్తారు. మనసులో జరుగుతున్నదంతటి కూడాను నాకు సంబంధం లేదు, నేను సాక్షిగా చూస్తున్నాను. ఈ జగత్తులో మంచి జరిగినా చెడు జరిగినా సూర్యునికి ఎలాగైతే అంటదో ఆ సూర్యుని వలె మన మనసును మనం దర్శించాలి. ట్రాఫిక్లో వెళ్తుంది, అటు నుంచి ఇటు నుంచి వెళ్తూనే బళ్ళు, ట్రాఫిక్ పోలీస్ కదలకుండా అలాగ దర్శిస్తుంటాడు ట్రాఫిక్ని. ఆ విధంగా ట్రాఫిక్ పోలీసు వలె, ట్రాఫిక్ లైట్స్ వలె మనము దర్శిస్తుండాలి మనస్సుని, ఇంద్రియాలన్నింటినీ. అప్పుడేమవుతుంది? మీరు ఎప్పుడు కూడా మార్పు లేనటువంటి సాక్షిగా ఉంటారు. మారుతున్నటువంటివి వస్తూనే పోతున్నాయి, ట్రాఫిక్ లాగా. సో ఈ విధంగా చిన్మాత్రాహ అన్నారు. చూడండి, చిన్మాత్ర అంటే చిత్తు, మాత్ర ఏవా అంటే కేవలం చైతన్య మాత్రం అని అర్థం. అందుకే రాగద్వేషాలు నాకు అంటవు. అందుకే చూడండి, మనకి నిర్వాణ షట్కం శంకరాచార్య ఈ నిధిధ్యాసనం కోసము ఒక 6 శ్లోకాలు రాశారు. ఏంటవి? నమే ద్వేష రాగౌ, నమే ద్వేష రాగౌ, నమే లోభమోహౌ, మధో నైవ మే నైవ మాత్సర్య భావః, న ధర్మో న చార్థో న కామో న మోక్షః, చిదానంద రూప శివోహం శివోహం, నమే ద్వేష రాగౌ, నమే లోభమోహౌ, మధో నైవ మే నైవ మాత్సర్య భావ. నా ధర్మం అంటే పురుషార్థాలు అంటారు మన వాళ్ళు. ధర్మ, అర్థ, కామ, మోక్ష పురుషార్థాలు ఎవరికి కావాలండి? నేను ఎప్పుడు శుద్ధ చైతన్యాన్ని, నేను ఎప్పుడు పొందేది నాకు లేదు, సృష్టిలో నేను పొందాల్సింది ఏమీ లేదు. కాబట్టి నాకు రాగము లేదు, ద్వేషము లేదు, నాకు పుణ్యము లేదు, పాపము లేదు, లోభము, మోహము, మదము, మాత్సర్యాలు ఇవేమీ నాకు లేవు. నాకు ధర్మము, అర్థము, కామము, మోక్షాలు ఏం అక్కర్లేదు. ఎందుకు? ఎవడైతే జైల్లో ఉన్నాడో ఆయనకి బెయిల్ కావాలి,
మనము ఈ సంసారం అనే జైల్లో మనం లేము. మనకెందుకు విముక్తి కావాలి? అందువలన మోక్ష పురుషార్థం కూడా మనకు అక్కర్లేదు. ఇప్పుడు మీరు నిత్యముక్త, మీరు నిత్యము శాశ్వత ముక్తులు. మీకెందుకండి ఇంకా బెయిలు మోక్షాలు? అందుకే కృష్ణ పరమాత్మ ఏమన్నాడు 3వ అధ్యాయంలో, అర్జున నమే పార్థాస్తి కర్తవ్యం త్రిషు లోకేషు కించన నానవాప్తమవాప్తవ్యం వర్తయేవ చ కర్మని. హే అర్జున, 3 లోకాల్లో కూడా నాకు ఎటువంటి కర్తవ్యం లేదు, నేను ఎటువంటి పొందాల్సింది లేదు, నేను పోగొట్టుకునేది లేదు, నేను ఏదైనా చేస్తే పొందేది లేదు, నేను చేయకపోతే పోగొట్టుకునేది లేదు. అంటే నేనెప్పుడు నిత్యముక్తుడుగా ఉన్నాను. నువ్వు కూడా నిత్యముక్తుడివే, కానీ నీకు తెలియడం లేదు. నువ్వు అజ్ఞానం వలన నువ్వు భ్రమిస్తున్నావు. నాకు అజ్ఞాన భ్రమ లేదు కాబట్టి స్పష్టంగా నేను దర్శిస్తున్నాను. కానీ వర్తయేవచ కర్మని, సాక్షిగా ఉంటూ అన్నీ కూడా చేస్తున్నట్టున్నాను, కానీ నిజానికి నేను చేయడం లేదు, నేను సాక్షిగానే ఉంటున్నాను. నువ్వు కూడా నాలా సాక్షిగా ఉంటూ చెయ్యి, నువ్వు చేసినట్టు అవ్వదు, నువ్వు కర్మబంధనంలో చిక్కుకోవు. లిప్యతే నస పాపేన పద్మపత్రమే వాంబస, నువ్వు పాపాలకి ఏంగి అంటవు అని స్పష్టంగా చెప్పారు. అందుకే ఏమంటున్నారంటే ఇక్కడ జీవాత్మ అనేది ఒక జాకెట్టు, ఈశ్వర అనేది ఒక పెద్ద జాకెట్టు. చిన్న రాయి పెద్ద కొండ, చిన్న గులకరాయి పెద్ద కొండ, 2 రాయేగా, రాయి స్వరూపమేగా. చిన్న ఉంగరము పెద్ద బ్రేస్లెట్టు, 2 బంగారమేగా. చిన్న అల పెద్ద సముద్రము, 2 నీరేగా. చిన్న మూగిడ లేకపోతే కలశము పెద్ద కొండ, 2 మట్టేగా. చిన్న స్టూలు పెద్ద బెంచి, 2 కర్రే చెక్కేగా. ఈ విధంగా తెలుసుకోండి మిత్రమా అని అంటున్నారు ఇక్కడ. ఎవరికి? ఆశ్వలాయనికి బ్రహ్మదేవుడు చెప్తున్నాడు. ఎంత విచిత్రం ఒక్కసారి ఊహించుకోండి. మీరు బ్రహ్మదేవుడు చెప్తున్నటువంటి ఆత్మజ్ఞానం వింటున్నారు. ఇప్పుడు నేను నిమిత్త మాత్రుని, నన్ను మీరేమనుకోకూడదు. నేను బ్రహ్మదేవుడు చెప్పింది మీ ముందు ఉంచుతున్నాను కాబట్టి బ్రహ్మదేవుడు చెప్పిన జ్ఞానం స్వయంగా మీరు వింటున్నారు, సాక్షాత్ వింటున్నారు ఇప్పుడు చెవుల ద్వారా. మీరు ఎంత ధన్యులు. కాబట్టి తర్వాత శ్లోకంలోకి వెళ్దాం. ఇది ఇంపార్టెంట్ అండి, అంటే అనుభవం వాక్యం అనమాట ఇదంతా. ఇక నిరంతరము ఈ మంత్రంతోనే మీరు ఉండాలి ప్రతి క్షణము. అంటే ఎప్పుడు మీకు ఏది జరిగినా ఇది బ్రహ్మాస్త్రం అనమాట. ఇప్పుడు బ్రహ్మదేవుడి నుంచి ఏ అస్త్రం ఉంటుందండి? బ్రహ్మాస్త్రం. బ్రహ్మాస్త్రం తిరిగి ఉంటుందా? తిరుగులేదు. కాబట్టి ఇప్పుడు మీకు బ్రహ్మాస్త్రం ఇస్తున్నాడు ఆయన. ఏంటి? మయ్యేవ సకలం జాతం మయి సర్వం ప్రతిష్ఠితం మయి సర్వం లయం యాతి తద్బ్రహ్మాద్వయమస్మ్యహం మయ్యేవ సకలం జాతం మయి సర్వం ప్రతిష్ఠితం మయి సర్వం లయం యాతి తద్బ్రహ్మాద్వయమస్మ్యహం. ఓకే, అద్భుతం. అయితే ఇది బ్రహ్మాస్త్రం అండి. ప్రతి మనిషికి ఇది బ్రహ్మాస్త్రం. కానీ మన యొక్క దౌర్భాగ్యం ఏంటంటే చెప్పిన గురువులు కూడా సరిగ్గా లేకపోవడం వలన మిడిమిడి జ్ఞానము, అరాకుర జ్ఞానము. మలయాళ స్వామి చెప్పినట్టు శుష్క వేదాంత తమో భాస్కర. ఈ యొక్క శుష్కించినటువంటి వేదాంత ఉపనిషత్తుల గీతలు పట్టుకొని కఠోరమైనటువంటి ప్రేమ లేదు, ఒక కరుణ లేదు. కరుణా ప్రేమ లేకపోతే వాడు దాన ధర్మాలకి విలువే లేదు. ఎందుకంటే ధర్మం చేయాలంటే నీ హృదయం కరుణ ప్రేమతో నిండిపోయి ఉండాలి. కరుణతో నిండిపోయిన హృదయం కలిగిన వారు ఏ మాట ఆడినా అది ధర్మవాక్కు, ఏ పని చేసినా ధర్మకార్యం, ఏ ఆలోచన చేసినా అది ధర్మంతో కూడిన ఆలోచనగా పరిగణిస్తారు. ఇదే విధంగా అత్యంత మహాపతివ్రత శిరోమణి అయినటువంటి ద్రౌపది యాజ్ఞశైని సాక్షాత్తు అగ్నిగుండం నుంచి పుట్టారు. ఆవిడ ఈ యొక్క ఒక ధర్మ సంకటం
ఏర్పడినప్పుడు కుంతీమాత ఐదుగురికి పంచుకోండి, ఒక దానం దొరికిందని చెప్తే ఐదుగురికి పంచుకోండి అంటే ఆ ఇల్లాలు ఆ పతివ్రత శిరోమణి ఒక్కసారి ఆలోచించారు. ఏ ఒక్కరికి మళ్ళీ చేసుకుంటే వాగ్దానం భంగం అవుతుంది కాబట్టి మిగతా వాళ్ళంతా కూడాను సన్యాసి వ్రతం తీసుకోవాల్సి వస్తుందని, అప్పుడు ఈ సమాజానికి ఆధారమే పాండవులు కాబట్టి ఎందుకు పాండవులు దైవాంశ సంభూతులుగా ఆ దేవతల యొక్క వరప్రసాదాలుగా వచ్చారు ధర్మస్థాపనకి. వాళ్ళే కనుక సన్యాసం తీసుకుంటే ఈ యొక్క సమాజంలో ధర్మస్థాపన జరగదు కాబట్టి అది ఈశ్వరుడు యొక్క సంకల్పం కాబట్టి అప్పుడు ఆవిడ పూర్తిగా తన వ్యక్తిగత ఇచ్ఛలు కోరికలు పక్కన పెట్టి, వ్యక్తిగత భోగాలు పక్కన పెట్టి, వ్యక్తిగత కోరికలన్నీ పక్కన పెట్టి సమాజం కోసం ఆలోచించారు. అందుకే ఐదుగురిని కూడా వివాహం ఆడాలి అని ఒక సంకల్పం ఆవిడ తీసుకునేటప్పుడు ఆవిడ హృదయంలో కేవలము లోకం కోసం శ్రేయస్సు, సమాజం కోసం శ్రేయస్సు. అందువలన మనం కూడా ఏం చేస్తాము, ఎవరో శ్రీకృష్ణుడు గోవర్ధనగిరి ఎత్తాడు కదా చిలుకని వేలుతో, మనం ఎత్తేద్దాం. ఎలాగెత్తేస్తాం? ఆయన బ్రహ్మ నిష్టలో ఉండి ఎత్తాడు. ఆయన అంటే ఆయన ఎత్తలేదు, నిజానికి బ్రహ్మ ఆ మాయే ఆయన కోసము లీల చేసింది. ఈశ్వరుడే చేశాడు లీల ఆయన కోసం, ఆయన చేయలే. మనం అనుకుంటున్నాం అమ్మ శ్రీకృష్ణుడు ఎత్తేసాడు గోవర్ధనగిరి ఎత్తడు శ్రీకృష్ణుడు అనేవాడు. ఆయన కూడా ఒక తల్లి గర్భంలో పుట్టినవాడు, ఎవరూ ఎత్తలేరు. కానీ శ్రీకృష్ణుడు పుట్టినప్పుడు కూడా ఆ యొక్క కారాగారం తలుపు తెరుచుకునే కదా, అప్పుడు ఏ తలుపులు ఎవరు తీశారు? శ్రీకృష్ణుడు తీశాడా? తీయలేదే. అంటే ఈశ్వరుడు ఎవరు హృదయంలో సంపూర్ణమైన ధర్మస్థాపన కోసం, లోక కళ్యాణం కోసం నిలబడతారో వారి ద్వారా అద్భుతమైనటువంటి మహిమలు, సిద్ధులు, విభూతులు జరుగుతుంటాయి, వారి చుట్టూ జరుగుతూ ఉంటాయి. మరి అహంకారిగా ఉన్నటువంటి ఆ వ్యక్తులు నేను సిద్ధులు చేస్తున్నాను, చూడండి అందరూ చూడండి, నేను మీకు ఇప్పుడు అందరికీ విభూతి ఇస్తాను, చూడండి అని అహంకారంతో విభూతులు ఇస్తుంటాడు. నోటి నుండి అనేక ఏవో తీస్తుంటాడు. అగ్నిగుండము, హోమం చేసిన అగ్నిగుండం దిగుతూ మనల్ని భ్రమింపజేస్తుంటాడు. అనేక రకాలు ఇలాంటి సిద్ధులు చూసి ఇవి నావి, అందువల్ల నాకు మీరు అందరూ ఆశ్రయించండి, నాకు మీరు కానుకలు సమర్పించుకోండి, నాకు మీరందరూ కూడా భూములు, డబ్బు, ధనము అందరూ ఇవ్వండి అని ఎక్కడికక్కడ ఆ యొక్క అవధూతుల పేరు మీద, తుర్యాతీతుల పేరు మీద, మహాత్ముల పేరు మీద, సద్గురువుల పేరు మీద, బ్రహ్మర్షుల పేరు మీద ఓహోహో రకరకాల గురువులు అలాగా పుట్టుకొస్తుంటారన్నమాట. వాళ్ళకు చూడండి, వాళ్ళు కలిగినటువంటి ఇష్యుమంత శక్తి అయిన వారిది కాదు. ఒక ఉసేన్ బోల్ట్ 8 సెకండ్లలో 100 మీటర్లు పరిగెత్తాడు. ఆ శక్తి ఆయనది కాదు, ఆయన ద్వారా ప్రకటమైనటువంటి ప్రకృతి శక్తి అది. అనేక మంది జిమ్నాస్టిక్స్లో, ఒలింపిక్స్లో మెడల్స్ వస్తాయి. 150 కేజీలు బరువు ఉంటారు, 400 కేజీలు వెయిట్ లిఫ్టింగ్ ఎత్తారు. ఎవరు ఎత్తుతారు? వాళ్ళ బరువు, వాళ్ళ శక్తి అది ప్రకృతి శక్తి. అత్యంత వేగంగా వచ్చిన గాలులు ఎవరి శక్తి? ప్రకృతి శక్తి. సునామీలు ఎవరి శక్తి? ప్రకృతి శక్తి. భూకంపాలు ఎవరి శక్తి? ప్రకృతి శక్తి. కాబట్టి ప్రకృతి ముందు ఎవరు కూడా శక్తులు ఉండవండి. సూర్యుడి తాపానికి తట్టుకోలేరు, ఎవరి శక్తి? సూర్యుడికి కూడా శక్తి కాదు, అది కూడా పరమాత్మ శక్తియే. అందుకే సూర్యుడిలో మండుతున్నటువంటి ఆ శక్తి కూడా నేనే అయి ఉన్నానని చెప్తారు. ఆదిత్య హృదయం, ఆదిత్యలో ఉన్నదే నా హృదయంలో ఉన్నది, అదే ఆదిత్య హృదయం. అదే గాయత్రి మంత్రం కూడా చెబుతుంది. యచ్ఛాయం పురుషే యశ్చ అసౌ ఆదిత్యే స ఏకః మహావాక్యం. అయం పురుషే, ఈ శరీరంలో నివసిస్తున్న శుద్ధ చైతన్యమే, ఆ చైతన్య ఆత్మయే అక్కడ ఆదిత్య మండలంలో కూడా ఉన్నది. కాబట్టి అది ఇది ఒక్కటే. కాబట్టి అక్కడ పాండురంగడి ఇక్కడ ఉన్నాడు, పండరిపురంలో ఉన్న పాండురంగడి నా హృదయంలో ఉన్నాడు అంతర్యామిగా. తిరుపతిలో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి నా హృదయంలో అంతర్యామిగా ఉన్నాడు. భద్రాచలంలో ఉన్నటువంటి ఆ రాముడి ఆత్మారాముడిగా నాలో ఉన్నాడు. రామేశ్వరము, శ్రీశైలము, భూతనాథ్, ముక్తినాథ్, బద్రీనాథ్, కైలాసనాథ్, సోమనాథ్, విశ్వనాథ్, అమర్నాథ్, ఏ నాథ్ అయినా ఆత్మరూపంలో నాలోనే ఉన్నాడు. చూసారా? కాబట్టి ఇది మనం గమనించుకుంటే మీకు శివ అన్ని మీ చుట్టూ కూడా అద్భుతమైన మహిమలు చేయిస్తుంటాడు. ఎందుకు? ఆయన కాబట్టి, ఆయనకి ఇష్టం కాబట్టి కృష్ణ పరమాత్మ ఆ విధంగా ఉన్నాడు కాబట్టి ఆయన చుట్టూ లీలలు మహిమలు జరిగాయి. మనమేమనుకుంటాము, కృష్ణుడు చేశాడండి అద్భుతమైన లీలలు మహిమలు కృష్ణుడు చేయడం ఏంటి? కృష్ణుడు వేరుగా ఉంటే కదా, ఈశ్వరుడే కదా ఆయన.
ఈశ్వరుడు అయిపోయాడు కాబట్టి లీలలు జరిగాయి. మీరు కూడా ఈశ్వరుడుగా మారండి, మీరు ఇష్టమైన లీలలు చేస్తారు. త్రిలింగ స్వామి ఆయన ద్వారా అవే జరిగేవి, అనేక లీలలు జరిగితే స్వామి మీరు గొప్ప లీలలు చేస్తారట, గొప్ప సిద్ధులు మహిమలు ఉన్నాయంట కదా, నాకేం లేవు అనేవాడు ఆయన. ఏ రోజు ఒప్పుకోలేదు ఆయన నేను చేస్తానని. అది మహాత్ములు. కానీ ఈ మధ్యలో ఉన్న కొంతమంది మహాత్ములు అయితే అవధూతలు, దత్తపీఠాలు, అవధూత పీఠాలు, తురియా పీఠాలు, శంకరాచార్య పీఠాలు, రామానుజాచార్య పీఠాలు, ఆయన పీఠాలు, మీ పీఠాలు, గాయత్రి పీఠాలు, గంధర్వ పీఠాలు, ఋషి పీఠాలు, అనేక పీఠాలు వెలిసాయి ఈ భూమి మీద. ఇప్పుడు వీళ్ళందరూ నిజంగా ఏం చేస్తారో మీరు గమనించాలి. నిజంగా వీరు త్రిలింగ స్వామిలాగా ఉన్నారా, రమణ మహర్షిలాగా ఉన్నారా, రామకృష్ణ పరమహంసలాగా ఉన్నారా, శంకరాచార్యలాగా ఉన్నారా, బుద్ధ భగవాన్లాగా ఉన్నారా, వివేకానంద స్వామిలాగా ఉన్నారా, లేకపోతే ఆనందమయ మాతాజీలాగా ఉన్నారా మీరు గమనించండి, లేకపోతే శారదాదేవిలాగా ఉన్నారా గమనించండి. విరుద్ధంగా అనిపిస్తుంది మనకి. అందువలన వీళ్ళకి మనము చాలా శ్రద్ధాపూర్వకంగా మనము నమస్కారం పెట్టి వదిలేయాలి తప్ప వాళ్ళ దగ్గర జ్ఞానాలు పొందొద్దు, వాళ్ళు మిమ్మల్ని తప్పుదారి పట్టిస్తారు. అందువలన ఇది ఎలాంటిది? మయ్యేవ సకలం జాతం. చెప్పండి, అంతా నా నుంచే పుట్టింది. కృష్ణ పరమాత్మ కూడా అదే అన్నాడు, ఈ సర్వము నా నుంచే పుట్టింది. అహం సర్వస్య ప్రభవ మత్త సర్వం ప్రవర్తతే. అర్జున, ఈ సృష్టి అంతా కూడా నా నుండే పుట్టింది. ఏమండి, దేవకి వసుదేవులు పుట్టినటువంటి కుమారుడైనటువంటి ఆ కృష్ణుడు, ఆ బాలకృష్ణుడు నుండి ఈ జగత్తంతా ఎలా వస్తుందండి? ఈ జగత్తంతా శరీరంలో సరిపోతుందా? అంటే నా నుండి అంటే ఈ శరీరంగా ఉన్న శ్రీకృష్ణుడి కాదు, శుద్ధ చైతన్య పరమాత్మ వ్యాపించి ఉన్నటువంటి ఆ చైతన్యం నుండే పుట్టింది అని అర్థం. సపోజు మీరు చూడండి, ఈ యొక్క సూర్య చంద్రులు, నక్షత్రాలు, గ్రహాలు, పంచభూతాలు, విశ్వమంతా ఒక శరీరం నుంచి ఎలా పుడుతుందండి? కాబట్టి ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి ఏంటంటే, మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి, మీరందరూ ఆ స్థితికి రావాలంటే మీరు 3 నియమాలు పాటించాలి. ఏంటి? ఫస్ట్ మన బుద్ధి అంత సూక్ష్మంగా ఉండదు. అందుకే ఏమంటారు, స్థూల బుద్ధి కాబట్టి మీకు ఒక రూపం ఇస్తారు, మీకు ఇష్టదేవత అనే ఒక రూపం ఇస్తారు. అప్పుడు ఇష్టదేవత ఆ యొక్క శ్రీకృష్ణుని చూస్తే అబ్బా అద్భుతం, ఆదరం మధురం వదనం మధురం వచనం మధురం సలిలం మధురం మధురాధిపతే అఖిలం మధురం. ఈ మధురాలు అనుకొని అన్ని మీరు రూపాలు అన్నీ పొగుడుతుంటారు, స్తుతులు చేస్తుంటారు, స్తోత్రం చేస్తారు. ఇలాగ చేసి 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 నా ఈశ్వరుడు ఒక్క రూపానికే పరిమితం కాదు, ఈ సృష్టిలో ఉన్నటువంటి అన్ని రూపాలు నా ఈశ్వరుడే అనే స్థితికి ఎదుగుతారు, పరిణితి చెందుతారు. దాన్ని అనేక రూప ఈశ్వరుడుగా మారుతారు. 2వ లెవెల్ భక్తి. తరువాత 3వ లెవెల్ ఏం చేయాలి? ఇక విశ్వరూపమే కాదు, ప్రతి ప్రాణిలో కూడాను పాలలో వెన్నలాగా అవ్యక్తంగా అదృశ్యంగా రూపము లేని ఈశ్వరుడు కూడా నా ఈశ్వరుడై ఉన్నాడు. అంటే రూపము లేని ఈశ్వరుడికి అన్ని రూపాలు ఈశ్వరునివి అవుతాయి, పేరు లేని ఈశ్వరుడికి అన్ని పేర్లు ఈశ్వరుని అవుతాయి. చూడండి, నీరు ఉన్నది, నీరుకి ఆకారం ఉండదు, ఏ పాత్రలో పోస్తే అదే ఆకారము, నీటికి ఏ పాత్రలో పోస్తే అదే ఆకారము. ఆ విధంగా మనం చూడండి, శ్రవణం కీర్తనం విష్ణు అంటే శ్రవణముతో పాటు శ్రవణం కీర్తనం విష్ణు, స్మరణం పాదసేవనం, అర్చనం వందనం దాస్యం శక్యమాత్మ నివేదనం అని భాగవతంలో చెప్తారు. అంటే అర్థం ఏంటి? ప్రతిసారి కూడా ఆత్మ నివేదన చెయ్యాలి చివరికి. చూడండి, బలిచక్రవర్తి 3 పాదములు భూమి కావాలని వచ్చాడు. ఎవడు? వామనుడు వచ్చాడు. ఆ వామనుడు అడిగితే ఎందుకు? ఆయన పుణ్యాత్ముడే, దానం ధర్మాలు చేసిన వాడే, కానీ అన్యాయంగా స్వర్గలోకం కూడా ఆక్రమించాడు. అది ఇప్పుడు వాళ్ళని బుద్ధి చెప్పాలి కదా. అప్పుడు ఆ యొక్క విష్ణుమూర్తి సాక్షాత్ వామనుడుగా, వామనుడు అంటే ఏంటండి? మరుగుజ్జువాడిగా బ్రహ్మచారిగా వచ్చాడు. వచ్చి అద్భుతమైనటువంటి దానం హే బలిచక్రవర్తి అని పొగిడాడు. ఒక 5 నిమిషాల పాటు పొగిడితే, హే వటుడా కోరుకో, ఏం కావాలంటావు? నాకేం కావాలండి? 3 అడుగులు నేల కావాలంట. 3 అడుగుల అదే అంత తక్కువ, నేను ఇంత 3 లోకాలకు అధిపతిని, త్రిలోకాధిపతి బలిచక్రవర్తి దగ్గరికి వచ్చి 3 పాదములు నేల అడుగుతావా? నాకు అవమానం. ఏ వటుడా బ్రహ్మచారి, నాకు అవమానం. కాబట్టి ఇంకేదైనా పెద్దది కోరుకో
అక్కర్లేదండి, ఈ 3 అడుగులు మీరు మాట తప్పకుండా ఇస్తే చాలు అంటాడు. బలి చక్రవర్తికి అవమానం వస్తుంది, అవమానం అనిపించుకుంటాడు. నాన్న 3 అడుగులు ఇచ్చి నేను మాట తప్పుతానా, ఏం మాట్లాడుతున్నావు బ్రహ్మచారి అంటాడు. అప్పుడు వెంటనే పక్కన ఉన్నటువంటి శుక్రాచార్యుడి గురువు బలి చక్రవర్తికి, ఏ బలి చక్రవర్తి, వచ్చినవాడు ఎవడనుకుంటున్నావు? 3 లోకాలు కూడా తన పాదం కింద పెట్టగలిగే ఆ విష్ణుమూర్తి సాక్షాత్ విష్ణు వచ్చాడు, కాబట్టి నువ్వు ఇప్పుడు దానం ఇవ్వనని చెప్పే అంటాడు. బలిచక్రవర్తి చూడండి ఎంత గొప్పవాడు. గురువర్య, ఎంత మాట చెప్పావు. ఏరి రాజులు, చక్రవర్తి, సమ్రాట్లు, ఈ భూమిని పరిపాలించే భూపతులు ఏమయ్యారు? అందరూ మట్టిలో కలిసిపోయారే, వాళ్ళ పేర్లు ఎవరైనా తలుస్తున్నారా? నన్ను మాట తప్పి ఆ యొక్క మట్టిలో కలిసిపోమంటావా? ఒక పురుగు, కీటకము, దోమ, ఈగలాగా నేను కూడా మట్టిలో కొట్టుకోమంటావా? వద్దు గురువుగారు, అయితే విష్ణు అవని మంచిదే, కానీ నేను మాట తప్పను. విష్ణు అంతటి వాడు కూడా నా దగ్గరికి వచ్చి చెయ్యి కింద పెట్టి చాచాడు కావాలని. అంటే దానం ఇచ్చేవాడు చెయ్యి ఎప్పుడు పైన ఉంటుంది, తీసుకునేవాడు చెయ్యి ఎప్పుడు కింద ఉంటుంది. అందుకే దానం చేసే అవకాశం మీకు ఎవరికైనా వచ్చిందా, ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకండి. దానం కంటే గొప్పగా చేయవలసిన కర్తవ్యము, కార్యము ఈ సృష్టిలో లేదు, ఈ సృష్టిలోనే లేదు. దానం చేసే అవకాశం వచ్చినటువంటి అవకాశం ఈ సృష్టిలోనే లేదు. మీకు చిన్న ఉదాహరణ చెప్తా. ఒక తల్లి అక్కడ అన్నం మెతుకులు ఏరుకుంటూ ముష్టి అడుక్కొని భిక్షమెత్తుకొని ఒక టెంపుల్ ఒక చివరికి కూర్చొని ఆ తెచ్చిన భిక్ష అడుక్కొని తెచ్చిన భిక్ష తినడానికి ప్రయత్నిస్తుంది. వెంటనే అక్కడ ఒక వ్యక్తి వచ్చాడు. ఎలాంటి వ్యక్తి? ఆయన మాసిపోయిన బట్టలతోని చింపురు జుట్టుతో వచ్చాడు. వచ్చి తనేక కలుపుకొని అన్నం ఇక తిందామని ఇలా నోట్లో పెట్టుకున్న సమయంలో, అమ్మ ఆకలేస్తుంది, నాకు భిక్ష పెట్టవా అన్నాడు. పెడితే ఒక్కసారి ఆలోచించి తల్లి, ఓహో ఓ ఈశ్వర, నువ్వు ఎంత గొప్పవాడివి, నేనే జీవితాంతం ఈ జీవితం అంతా నేను భిక్షెత్తుకుని బ్రతుకుతున్నానే, నేను ఎవరో దానం కోసం వెతుకుతున్నానే, కానీ ఈరోజు నాకు కూడా దానం చేసే అవకాశం ఇచ్చావా తండ్రి? నా పరిస్థితి ఏంటి, నా స్తోమత ఏంటి, నా సామర్థ్యం ఏంటి, నా శక్తి ఏమిటి, నాకు కూడా దానం చేసే అవకాశం ఇచ్చావా తండ్రి అని ఈశ్వరుని ప్రార్థించి ఈశ్వరునితో ఎంతో సంతోషంగా తన యొక్క అనుభవం ప్రకటించుకొని, అయ్యా రా అని ఆ చేతులు పెడుతుంది. నేను భిక్షమెత్తుకొని తెచ్చుకున్నటువంటి నా ఈ అన్నము నువ్వు అడిగి తీసుకుంటున్నావంటే నీకు ఇంకెక్కడా ఏమి అన్నం లేదు నాయనంటే, ఎందుకమ్మా, నీ ప్రేమతో నీ చేతితో ముద్ద తినాలనుకుంటున్నాను. వెంటనే అక్కడ ఆ అన్నము ఆవిడతో ఆ యొక్క ఎంగిలి పాత్ర నుంచి తీసి ఆయన తింటున్నాడు. ఆనందంగా పరమానంద బ్రహ్మానంద అనుభూతులే తింటున్నాడు. అప్పుడు వెంటనే ఆ ఉన్నటువంటి రాజ్యంలో ఉన్న అందరూ వచ్చారు. ఎందుకు? ఆయన చిన్నవాడు కాదు, సాక్షాత్తు వ్యామారెడ్డి, యోగి వేమన. వాళ్ళందరూ కూడా అంటారు, స్వామి నీ కోసం ఎంతోమంది అనేక రకాల సడ్రుచులు తయారు చేశారు, పరమాన్నాలు తయారు చేశారు రుచులతో. ఇవన్నీ కాదని ఇక్కడ ఈ ముష్టిదాని దగ్గర నువ్వు ఎలా అన్నం తింటున్నావంటే, నాయన వాళ్ళందరూ నాకు ఇవన్నీ ఎందుకు పెడుతున్నారంటే నా నుండి ఏవో కోరికలు, ఆశీర్వాదాలు ఏవో పొందాలని ఆ కోరికలతో పెడుతున్నారు. కానీ ఈ మహాతల్లి తన ప్రేమను హృదయంలో చూడండి, ఎంత సత్యశీలముతో ఉన్నటువంటి ఆ నిండిపోయిన ప్రేమ కరుణతో నాకు ఈ ముద్ద పెట్టిందే సాక్షాత్ ఈ అమ్మ అన్నపూర్ణ జగజ్జనని పార్వతిగా నాకు భాషిస్తున్నారు అని ఆయన చెప్పారు. కాబట్టి మీకేమర్థమైంది ఇప్పుడు? దానం అనేది చాలా, అందుకే ఎవడైనా ఎవడైనా భిక్ష వచ్చిన పో అంటే అనుకుంటాడు, సరే నాయన నువ్వు నన్ను పోపో అంటావు కదా, తర్వాత నువ్వు కూడా ఇలాగ నాలాగే తిరుగుతావు అని అంటాడు. కాబట్టి ఈ విషయాన్ని మీరు మర్చిపోకూడదు. అందువలన మయ్యేవ సకలం జాతం అంటే ఈ శరీరంగా ఉన్నటువంటి ఒక తల్లిదండ్రులు పుట్టినటువంటి ఒక సంతానము తండ్రిగా ఉన్నటువంటి ఒక భార్యకు భర్తకు భార్యగా ఉన్నటువంటి మనము కాదు. శుద్ధ చైతన్య స్వరూపం నుండే సకలం సృష్టి వచ్చిందని అర్థము. కేవలం నీరు, సముద్రం నీటి నుండే సముద్రము కెరటాల అలలు వస్తున్నాయి, మళ్ళీ నీటిలోనే లయమవుతున్నాయి. కాబట్టి మయ్యేవ సకలం జాతం అంటే నా నుండే అవి వచ్చాయి. అందువలన చూడండి, అహం సర్వస్య ప్రభవ మత్త సర్వం ప్రవర్తతే శ్రీకృష్ణ చెప్పారు గీతలో. నాలోనే మొత్తం స్థితిగా ఉన్నాయి, చివరికి నాలోనే కలిసిపోతున్నాయి. కెరటం వచ్చింది, అమ్మయ్య బ్రహ్మజీ సృష్టించాడు కెరటాన్ని నీటి ద్వారా. తర్వాత కొంత సమయం కెరటం ఉంది, అమ్మయ్య విష్ణు పాలిస్తున్నాడు స్థితిగా.
తర్వాత కెరటం పగిలిపోయి నీరుగా కలిసిపోయింది. రుద్రుడు వచ్చాడు, లయం చేశాడు. బ్రహ్మ విష్ణు రుద్రుడు ఉన్నాడా? అంత నీరే. అందువల్ల 3 పనులకి 3 ప్రభువులు మనము పెట్టుకున్నట్టు. మయి సర్వం ప్రతిష్ఠితం, నేను అన్నింటికీ స్థితి కారణం. అంతే కదండి. ఇప్పుడు బుడగ పుట్టింది, అలా బుడగగా కొంత సమయం ఉంటుంది, స్థితి అదే కదా, ఆ నీరే కదా కారణం. ఇప్పుడు బుడగ పుట్టడానికి నీరు కారణం. బుడగగా కొంత సమయం ఉండడానికి ఎవరు కారణం? మీరా నేనా? నీరే కారణం. మళ్ళీ బుడగలు దేనిలో కలిసింది? నీటిలోనే కలిసింది. లయం, లయం అంటే కలిసిపోవడం. అదేవిధంగా మయి సర్వం లయం యాతి, చివరికి అన్నీ నాలోనే లయం అవుతాయి లేదు చెప్పండి, చెప్పండి, నాలోనే కలుస్తున్నాయి. అంటే సృష్టి నాలోనే వచ్చింది, స్థితి నాలోనే ఉంది, లయము ప్రళయం కూడా నాలోనే జరుగుతుంది. సృష్టి స్థితి లయ స్వరూప తుముహో, తుముహో అనాది రూపా, తుమే హో బ్రహ్మ, తుమే హో విష్ణు, తుమ్ హో శంకర రూపా. సృష్టి స్థితి లయ స్వరూప తుమ్ హో ఆనంద రూపా. आवो महादेव दर्शन दीजो, तुम हो जगत के दाता. अनाथ के नाथ दीन बंधु, तुम हो अनादि रूपा. अनाथ के नाथ दीन बंधु, तुम हो अनादि रूपा. अज्ञान नाशक शरण संरक्षक, अज्ञान नाशक शरण संरक्षक, आत्मज्ञान प्रकाश. आवो गुरुदेव दर्शन दीजो, तुम हो जगत के दाता. ఆ గురుమూర్తి జగద్గురువు దక్షిణామూర్తి మీకు ఎలాగ దర్శనమిస్తాడు? మీ ఆత్మ చైతన్య జ్ఞాన స్వరూపంగా ఇవ్వాలి. ఎందుకు? ఓం నమ ప్రణవార్థాయ శుద్ధ జ్ఞానైకమూర్తయే నిర్మలాయ ప్రశాంతాయ దక్షిణామూర్తయే నమ. దక్షిణామూర్తి అంటే ఏంటండి? శుద్ధ జ్ఞాన స్వరూపం, శుద్ధ చైతన్య స్వరూపం. శుద్ధ చైతన్యం నాలోనే ఉన్నది, నేనే దక్షిణామూర్తి స్వరూపంగా. మీరు ఏ రోజైతే క్లెయిమ్ చేసుకుంటారో, అన్ని డౌట్స్ భయాలు విడిచిపెట్టి, కోరికలు విడిచిపెట్టి, ఆ రోజు మీరు ధన్యులు ధన్యులు. ధన్యోసి కృతకృత్యోసి పావితం తే కులం త్వయ. మీతో పాటు ఎన్ని జనరేషన్లు, ఎన్ని తరాల వారు కూడా పావనమవుతారంటే లెక్క పెట్టుకోండి. ఇది ఒకసారి ఊహించుకోండి, ఒకసారి ఎలా ఉందో దాని పరిస్థితి. అందువలన ఇది ఏం చేస్తుంది? తత్, అది ఏంటి? అద్వయం అంటే ఏకమేవ అద్వితీయం, రెండోది లేనిది. చూడండి, సముద్రంలో మీరు ఎన్ని రూపాయలని నాకు చెప్పండి. కెరటాలు వేరు, హల్ల వేరు, బుడగలు వేరు, కెరటాలు వేరు, నురగ వేరు, ఇవన్నీ వేరు వేరు వేరు. కానీ అద్వయం నీరు, నీరు ఒక్కటే, రెండోది లేదు. అది ఏంటి? ఆ నీరే నేనై ఉన్నాను అని కెరటం ఎలాగైతే ఓన్ చేసుకుంటుందో, ఈ సృష్టి అంతా కూడా, సృష్టి స్థితి లయాలకి కారణమైనది ఒక్క శుద్ధ చైతన్యం, అద్వయం, శుద్ధ చైతన్యమే బ్రహ్మ. ఆ బ్రహ్మే నేను, అహం. అహం అంటే నేను, అస్మి అయి ఉన్నాను. ఇప్పుడు మనము 19 శ్లోకాలు మంత్రాలు చెప్పాం. అంటే కంప్లీట్ అద్భుతమైనటువంటి బోధ అయ్యింది. ఇక పైన ఇవన్నీ కూడా నిధిధ్యాసనంలో మీరు గుర్తు చేసుకోవాల్సినవి అనమాట. ఇవన్నీ నిధిధ్యాసనంలో గుర్తు చేసుకోవాల్సినవే. కాబట్టి మీరు ఎప్పుడు కూడా ఇవి బ్రహ్మసూత్రములు, ఉపనిషత్తుల్లో వివరించినవే ఈ మంత్రాలు అనమాట. అందువలన కైవల్య ఉపనిషత్తు అంటే నిజంగా మీరు ధన్యులే, గ్రేట్ పీపుల్ మీరందరూ. ఎందుకంటే డైరెక్ట్ కైవల్య ఉపనిషత్తు మంత్రాలు మీరు బ్రహ్మదేవుడి ముఖం నుండి వచ్చి వింటున్నారు అంటే మామూలా? మీరు ఎంత పుణ్యం చేసి ఉంటారు? ఈ సద్భాగ్యం ఎంతమందికి లభిస్తుంది చెప్పండి? ఇన్ని కోట్ల మంది, ఈ భారతదేశంలో 140 కోట్ల మంది ప్రజలు ఉన్నారు. ఎంతమంది ఉన్నారండి? 140 కోట్ల మంది పైగా ఉన్నారు. ఇంకా లెక్కలు కరెక్ట్గా తెలియదు మనకి. విదేశాల్లో ఉన్నారు, భారతదేశంలో ఉన్నారు. ఈ యొక్క భారతీయులు 140 కోట్ల జనాభాలో ఎంతమందికి అదృష్టం వచ్చింది ఈ యొక్క బ్రహ్మదేవుడి నుండి వెలువడినటువంటి ఈ బ్రహ్మ విద్య వినే ఈ ప్రాతకాలంలో ఎంతమందికి అవకాశము? కొంతమంది మూర్ఖంగా అహంకారంతో స్వామీజీ ఇక్కడ ప్రవచనాలు చెప్తున్నారు కాబట్టి మాకు డిస్టర్బ్ అవుతుంది అని ఒక అహంకారి
దుర్మార్గులు కూడా ఉంటారు. ఒక మంచి పూజ చేసినప్పుడు కూడా మీకు కంప్లైంట్ వస్తాయి. ఒక మంచి జ్ఞాన బోధ చేసినప్పుడు కూడా మీకు కంప్లైంట్స్ వస్తుంటాయి. మీరు వింటుంటే కూడా మీ ఇంటి వాళ్ళు మిమ్మల్ని చేదరించుకుంటారు. ఇవన్నీ కూడా ఆటంకాలు చేస్తుంటారు. వాళ్ళందరూ కూడాను ఒక కింకర్లు, యమకింకర్ల వలె మనల్ని ఇబ్బంది పెడుతూనే ఉంటారు. ఎందుకు? ఈ ఆత్మ విద్య, బ్రహ్మ విద్య గనక మీరు అనుభూతి చెందితే ఈ సృష్టిలో మిమ్మల్ని కాదనేవారు, లేదనేవారు, మిమ్మల్ని కింద చూసేవారు ఎవరు లేరు. మీరు సాక్షాత్తు ఆ మేరు, ఆ ఎవరెస్ట్ శిఖరం అంత ఎత్తుకెదిగి ఇలా కిందకు చూస్తారు. అప్పుడు సామాన్యులు ఏది చేసినా మీరు వాళ్ళని సింపుల్గా వాళ్ళని క్షమించి వదిలేస్తారు. ఎలా వదిలేస్తారు అంటే, ఒక ఏనుగు వెళ్తుందట రోడ్డు మీద. వెంటనే ఒక దోమ కోపం వచ్చి వెంటనే ఆ వీపు మీదకు వాలి ఇలా కాటు వేసిందట దోమ. సరే ఏనుగేం పట్టించుకుంటూ వెళ్ళిపోతుంది. మళ్ళీ వెంటనే ఈ సైడ్కి వచ్చి ఒక కాటు వేసిందంట. మళ్ళీ రెండో వైపు వెళ్ళి ఒక కాటు వేసింది. ఇక లాభం లేదు. అమ్మయ్య, నేను ఎంత కాటేస్తున్నా ఏనుగేం అనుకోవట్లేదు ఏంటి? అబ్బా, ఇన్నిసార్లు ఎంత ఇబ్బంది పెడతాం. సరే ఏనుగు ముందుకు వచ్చి, ఏ గజరాజా, తప్పైపోయి క్షమించండి. ఎందుకు దోమగారు ఎందుకు దోమగారు నన్ను క్షమించమని అడుగుతున్నావంటే, నిన్ను మాటి మాటికి కాటు వేశాను, అయినప్పటికీ మీరు నా మీద కోపం పడలేదు అంటే, నువ్వు కాటు వేసిన విషయం నాకు తెలియలేదు అన్నదంట. నవ్వుకుంటూ ఏనుగు, నువ్వు కాటు వేసిన విషయమే నాకు తెలియలేదు అంటే, ఏనుగు అంత విశాలమైన భారీ కాయం కలిగి ఉన్నటువంటి ఏనుగుకి దోమకోట ఏమవుతుంది? ఆ విధంగా ఏనుగు వలె మన విశాలత్వం, బి ఏ బ్రాడ్ మైండ్, బిగ్ హార్ట్, పెద్ద విశాలత్వం మనం పొందాలి. అప్పుడు ఈ సమాజంలో ఉన్నవారు మిమ్మల్ని ఎవరు ఇబ్బంది పెట్టినా వాళ్ళు దోమలు, ఈగల వలె మిమ్మల్ని పూర్తిగా ఎవరు ఇబ్బంది పెట్టలేరు. యు ఆర్ బిగ్, మీరు ఎలిఫెంట్, ఈ ఏనుగు వలె. అంటే మనము పెద్ద స్థాయికి ఎదిగిపోవాలి. చిన్నపిల్లలు ఏమైనా మనం బాధపడతామా? మనము పోనీలే, నువ్వు నాకు ఏం చాలేవు, నువ్వు నాతో చాలేవు, నువ్వు నాతో ఆడలేవు, నీకు తెలియదు అంటుంటారు చిన్నపిల్లలు. మనం వాళ్ళని చూసి జాలిపడి నవ్వుతూ వదిలేస్తాం. అలాగా ఈ ప్రపంచం అంతా కూడాను, ఈ ప్రపంచమే మీలో ఉన్నటువంటి ఒక బుడగ లాంటిది. మీరు సముద్రంలో ఉన్న నీరు రూపంగా మీరుంటే ఈ ప్రపంచం అంతా ఒక బుడగ లాంటిది. మీరు ఒక బంగారం కడ్డీ అయితే ఈ ప్రపంచం అనేది ఒక ఉంగరాలు, ఈ చైన్లు, నెక్లెస్లు లాంటివి. మీరు ఒక పెద్ద కర్ర అయితే ఈ ప్రపంచమంతా ఈ యొక్క కార్పెంటర్లో మనం చేసుకుంటాం కదా, మనకి వస్తువులు చేసుకుంటాం, కర్ర వస్తువులు, ఫర్నిచర్ లాంటిది. అదేవిధంగా ఈ విధంగా ఎవరైతే తెలుసుకుంటారో ఇక మీరు ఆల్రెడీ మీకు నాకు మోక్షం ఇవ్వు దేవుడా, నాకు అమృతత్వం కావాలి, హిరణ్యకశిపుడిలాగా, తారకాసుడిలాగా మీరేం తపస్సులు అయిపోయింది. జ్ఞానయజ్ఞం, అన్ని యజ్ఞాలు మీ యజ్ఞంలో కలిసిపోయి, అన్ని నదులు సముద్రంలో కలిసినట్లు. హరి ఓం తత్సత్. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.